హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ప్రసాదం రెసిపీస్ అండి. చాలా సింపుల్గా క్విక్గా ఈ 3 రకాల ప్రసాదాలను చేసుకోవచ్చు. చాలా తక్కువ టైంలోనే మనం ఇలాగా ఈజీగా చేసుకోవచ్చు. మనం ఎలాంటి పప్పులు నానబెట్టే పని లేకుండా చాలా సింపుల్గా క్విక్గా అప్పటికప్పుడు ఈ పూర్ణం బూరలు, అప్పాలు, అలాగే రవ్వ కేసరి చేసుకుని మనం అమ్మవారికి నైవేద్యంగా పెట్టొచ్చండి. తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి, అందరికీ కూడా నచ్చుతుంది. చాలా టేస్టీగా ఉంటాయి ఇలా చేశారంటే. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ముందుగా ఒక బౌల్ తీసుకుని దానిలోకి 1 కప్పుతోటి 2 కప్స్ వరకు కూడా ఇక్కడ నేను వీట్ ఫ్లోర్ని యాడ్ చేస్తున్నాను. ఇలాగ మనం గోధుమ పిండిని వేసుకున్న తర్వాత అదే కప్పుతోటి ఒక 1 కప్పు వరకు కూడా రైస్ ఫ్లోర్ని వేస్తున్నాను. ఇలాగ మనం బియ్య పిండిని కూడా వేసుకొని దీంట్లోకి లైట్గా సాల్ట్ వేసుకుందామండి. వేసుకొని ఒకేసారి వాటర్ వేసుకోకుండా ఇలాగ మనం కొంచెం కొంచెంగా వాటర్ని వేసుకుంటూ ఈ పిండి మొత్తాన్ని కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీలో పిండి ఉండాలండి. చక్కగా మనం ఎంత మంచిగా పిండి కలుపుకున్నామో మనం చేసే ఈ పూర్ణం బూరెలు అంత టేస్టీగా వస్తాయి. చిన్న చిన్న ఉండలుగా ఏమీ లేకుండా పిండి మొత్తాన్ని కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలాగ మనం పిండిని కలిపేసుకుని మూత పెట్టేసుకొని మనం ఒక 1/2 అవర్ వరకు కూడా మనం అలాగ వదిలేద్దామండి. చక్కగా ఒక 1/2 అవర్ వరకు కూడా అలాగ మనం సైడ్కి పెట్టేసుకుని ఉంచుకున్నామంటే చక్కగా మనకు పిండి మంచిగా నానుతుంది. ఇక అలాగే ఇంకో సైడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయి పెట్టేసి దీంట్లోకి మనం నెయ్యిని యాడ్ చేసుకుందాము. ఇలాగ నెయ్యిని వేసుకున్న తర్వాత 1 కప్పుతోటి చిన్న కప్పు వరకు కూడా ఇక్కడ నేను వీట్ రవ్వను వేస్తున్నానండి, గోధుమ రవ్వను వేస్తున్నాను. ఇలాగ వేసుకుని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇలాగ కలుపుకుంటూ మనం నేతిలో వేయించుకుందాము ఈ గోధుమ రవ్వని. ఇది వేగుతూ ఉండగా ఇంకో సైడ్ మనం స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలోకి వాటర్ని యాడ్ చేసుకుని మనం వాటర్ని బాయిల్ చేసుకుందామండి. అలాగే ఇక్కడ మనకు చక్కగా గోధుమ రవ్వ కూడా మంచిగా వేగిపోయింది, మంచి స్మెల్ వస్తూ ఉంది. ఇలాగ మనం వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనకు వాటర్ కూడా బాయిల్ అయిపోయాయండి. ఈ బాయిల్ అయిన వాటర్ను ఈ గోధుమ రవ్వలోకి వేసుకుందాము. వేసుకొని ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా మనం ఈ గోధుమ రవ్వను ఈ వాటర్లో ఉడికించుకుందాము. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకు చక్కగా కుక్ అయిపోయిందండి. ఇలాగ ఉడికిన తర్వాత ఇప్పుడు ఒక చిన్న కప్పు వరకు కూడా మనం బెల్లం తురుమును వేస్తున్నాను. బెల్లం తురుమును కూడా వేసుకొని మరొకసారి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము. ఇలాగ మిక్స్ చేసుకుని మరికొంచెం సేపు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మరొక 2 మినిట్స్ వరకు కూడా మనం ఉంచేసుకుందాము, కుక్ చేసుకుందాము. కన్సిస్టెన్సీ అనేది లూజ్గా ఉండకూడదండి, కాస్త గట్టిగా ఉండాలి. ఇక ఇది కుక్ అవుతుండగా దీంట్లోకి కొంచెం ఎలాచీ పౌడర్ని యాడ్ చేశాను. వేసుకొని కాస్త నెయ్యి కూడా వేసుకొని మనం మరొకసారి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకు రెడీ అయిపోయిందండి. ఇలాగ రెడీ చేసుకొని ఇక ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాము. స్టవ్ ఆపేసుకొని మనం కాస్త చల్లారనిద్దాము. చల్లారిపోయిన తర్వాత ఒక బౌల్లోకి వేసుకొని ఇక ఇప్పుడు కొంచెం కొంచెంగా ఈ రవ్వని తీసుకొని మనం బాల్స్ లాగా చేసుకుందాము. ఇలాగ అన్నీ కూడా రెడీ చేసుకొని ఇదే ప్రాసెస్లో అన్నీ కూడా రెడీ చేసుకొని సైడ్కి పెట్టేసుకొని ఉంచుకుందాము. ఇక్కడ నేను ఒక 7 వరకు కూడా రెడీ చేశానండి. ఇంకాస్త గోధుమ రవ్వని ఒక సైడ్కి పెట్టేసుకొని ఉంచుకున్నాను. అలాగే ఇక్కడ మనకు చూస్తున్నారు కదా, చక్కగా మనకు పిండి కూడా మంచిగా నానిపోయిందండి, చాలా సాఫ్ట్గా వచ్చేసింది. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి పిండి. ఇలాగ ఉన్నప్పుడే మనం చక్కగా పూర్ణం బూరెలను రెడీ చేసుకోవచ్చు. ఇంకో సైడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయి పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకుందాము. పెట్టేసుకుని ఆయిల్ని హీట్ రానిద్దాము. ఇక ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ గోధుమ రవ్వ బాల్స్ ఉన్నాయి కదా, అవి ఈ పిండిలోకి వేసుకొని ఇలాగ ఈ పిండి కవర్ అయ్యేలాగా వేసుకుని పూర్ణం బూరెలు వేసుకోవటమే. ఆయిల్ హీట్ వచ్చిన తర్వాత ఇలాగ మనం పూర్ణం బూరెలను ఒక్కొక్కటిగా వేసుకుందామండి. ఆయిల్లోకి వేసుకొని ఫ్లేమ్ని మనం హై ఫ్లేమ్లో పెట్టేసుకుని చక్కగా మంచిగా మనం పూర్ణం బూరెలను ఫ్రై చేసుకుందాము. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకు చక్కగా రెడీ అయిపోయాయి. ఇలాగ ఒక సైడు ఫ్రై అయిపోయిన తర్వాత మనం మరొక సైడ్కి టర్న్ చేసుకుని 2 వైపులా చక్కగా ఫ్రై చేసుకుందాము. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకు చక్కగా రెడీ అయిపోయాయండి ఎమ్మిగా పూర్ణం బూరెలు. చాలా సింపుల్గా ఈజీగా ఇలాగ రెడీ చేసుకోవచ్చు. ఇదే ప్రాసెస్లో అన్నిటినీ కూడా చేసుకుందాము. చాలా సాఫ్ట్గా ఎమ్మిగా ఉంటాయి. అలాగే ఇక్కడ నాకు పిండి కాస్త మిగిలిపోయిందండి. ఇదే పిండిలోకి బాగా తురిమేసిన బెల్లాన్ని వేసుకున్నాను. వేసుకుని మనం చేతితోటి కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ ఇలాగ మొత్తం కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము. ఈ బెల్లాన్ని ఈ పిండిలోకి కరిగేలాగా మరి కాస్త బెల్లం తురుమును వేసుకొని మరొకసారి ఈ పిండిలోకి బెల్లాన్ని కరిగేలాగా చూసుకోవాలండి. ఇలాగా
కరిగిపోయిన తర్వాత ఇప్పుడు మనం మరికొంచెం నేను గోధుమ పిండిని యాడ్ చేస్తున్నాను. కన్సిస్టెన్సీ అనేది మనం చపాతీ పిండిని ఎలాగైతే కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలండి. ఇప్పుడు మనం అప్పాలను రెడీ చేసుకుందాము. చూస్తున్నారు కదా, పిండి చాలా సాఫ్ట్గా ఉంది. ఇలాగ రెడీ చేసుకుని కొంచెం నేను ఎలాచీ పౌడర్ కూడా వేసుకున్నాను. అలాగే చేతికి కాస్త ఆయిల్ రాసుకొని మనం ఇలాగ పిండిని కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఇలాగ బాల్లాగా చేసుకుని చేతితోటి కొంచెం ఇలాగా ప్రెస్ చేసుకోవటమేనండి. మరీ పల్చగా ఉండకూడదు, కాస్త ఇక్కడ చూపించిన విధంగా ఉండాలి. ఇలాగ మనం వీటిని రెడీ చేసుకుని ప్లేట్లోకి పెట్టేసుకుందాము. ఇక మనం స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ ఆల్రెడీ మనం పూర్ణాలు చేసాం కదా, సో అదే ఆయిల్లోకి ఈ అప్పాలను వేసుకుందామండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకు చక్కగా పొంగుతూ వస్తున్నాయి. ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టేసుకుని మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. మనకు మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని తీసుకుని ఒక ప్లేట్లోకి వేసుకుందాము. అలాగే ఇదే ప్రాసెస్లో అన్నిటిని కూడా వేసుకుని ఇలాగ మనం ప్లేట్లోకి వేసుకుందామండి. చక్కగా మనకు అప్పాలు కూడా రెడీ అయిపోయాయి. అలాగే మనం స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టేసి లైట్గా నెయ్యి వేసుకొని దీంట్లోకి కొన్ని జీడిపప్పులను వేసుకుందాము. వేసుకొని వీటిని మనం కాస్త ఫ్రై చేసుకుందామండి. ఇవి కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి కొన్ని కిస్మిస్లను కూడా యాడ్ చేసుకొని వీటిని కూడా మనం ఫ్రై చేసుకుందాము, నేతిలో వేయించుకుందాము. ఇలాగ వేగిపోయిన తర్వాత మనం ఆల్రెడీ సైడ్కి పెట్టేసుకుని ఉంచుకుందాం కదా ఆ స్వీట్ని, గోధుమ రవ్వ స్వీట్ని. సో ఇక ఇప్పుడు అది కూడా వేసుకుందామండి. వేసుకుని ఒకసారి మనం మొత్తం కూడా ఇలాగ కలిసేలాగా మిక్స్ చేసుకుందాము. చక్కగా మనకు రవ్వ కేసరి కూడా రెడీ అయిపోయిందండి. గోధుమ రవ్వతోటి మనం చక్కగా ఇలాగ రవ్వ కేసరి కూడా చేసుకుని అమ్మవారికి నైవేద్యంగా పెట్టచ్చు. ఇక ఇక్కడ మనం పూర్ణం బూరెలు, అలాగే అప్పాలు, అలాగే రవ్వ కేసరి, చక్కగా ఈ 3 రకాల ప్రసాదాలను చాలా సింపుల్గా క్విక్గా ఇలాగ మనం రెడీ చేసుకొని అమ్మవారికి నైవేద్యంగా పెట్టచ్చు. ఎలాంటి హడావుడి లేకుండా చాలా టేస్టీగా ఉంటాయండి. తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి, అందరికీ కూడా నచ్చుతుంది. ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమకండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.